స్మార్ట్ ఫోన్స్, వైర్లెస్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఇవేమీ లేకపోతే ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ప్రపంచం అంతా ఇంత ఆధునికంగా మారడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ నికోలా టెస్లా. జూలై 10th, 1856లో స్మిల్జాన్ అనే చిన్న పల్లెటూరులో జన్మించారు. చిన్నతనం నుంచే ఎంతో చురుగ్గా ఉండేవారు. ఇంకా ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపించేవాడు. ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ లో స్టడీస్ పూర్తి చేసిన అనంతరం ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. ద ఏసీ వర్సెస్ డీసీ బ్యాటిల్ 1884 యుఎస్ఏలో థామస్ ఎడిసన్, ద ఇన్వెంటర్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్, తన దగ్గర వర్క్ చేయడం మొదలు పెట్టాడు. టెస్లా తన ఎక్స్పెరిమెంట్స్ లో డైరెక్ట్ కరెంట్ కన్నా ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రాసెస్ చాలా ఎఫిషియెంట్ గా వర్క్ అవుతాయని గమనించాడు. దాని కారణంగా ఎడిసన్ కి టెస్లాకి మధ్య చిన్న రైవలరీ ఏర్పడింది. కానీ చివరికి టెస్లా ఏసీ ప్రాసెస్ ఎంతో సక్సెస్ అయ్యి ప్రపంచం అంతా ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూట్ చేయబడింది. ఇన్నోవేషన్స్ లో టెస్లా కాయిల్ రేడియో టెక్నాలజీలో ఉపయోగించబడింది. ఇనిషియల్ స్టేజెస్ లో వైర్లెస్ కమ్యూనికేషన్ పైన కూడా వర్క్ చేశాడు. ఇంకా వైర్లెస్ ఎనర్జీ సిస్టమ్ ని కూడా చేయాలని ఎంతో ప్రయత్నించాడు. తన పేరు మీద మొత్తం 300 పేటెంట్స్ ఉన్నాయి.